ఇవాళ మనం చాలా సున్నితమైన అలాగే చాలా గంభీరమైన అంశాన్ని మనం చర్చించబోతున్నాం. ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ యువర్ నోటీస్. ఇది చాలా చిన్న చట్టం. ఎంత చిన్న చట్టం అంటే జస్ట్ 2 పేజీలు ఉంటుంది. 7 సెకండ్లకు మించని చట్టం. కానీ ఇది ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసా? ఈ ఒక్క చట్టం కారణంగా 2500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది తుపాకీ తూటాలకు బలయ్యారు, ఇంకా అవుతూనే ఉన్నారు. ఈ చట్టం రక్తం మరకలను అంటించుకోవడమే కాదు, స్త్రీల జీవితాలను కూడా నాశనం చేస్తోంది. ఈ చట్టం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందంటే, ఇరోమ్ షర్మిల అనే మహిళ 16 ఏళ్ల పాటు ఈ చట్టం రద్దు కోరుతూ నిరాహార దీక్ష చేసింది. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అత్యాచారాలు మణిపూర్, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల్లో మానవ హక్కుల్ని కాలరాసిందని అనేక సార్లు ఆరోపణలకు కూడా గురైన చట్టం ఇది. అందుకే మరోసారి ఆ చట్టం రద్దుకి డిమాండ్ పెరుగుతోంది. ఈ చట్టం పేరు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం. దీన్నే ఏఎఫ్ఎస్పిఏ అని కూడా పిలుస్తారు, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఈ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మంటల్లో మాడి మసైపోతున్న సమయంలో ఈ చట్టం రద్దు చేయాలి అనే డిమాండ్ ఊపందుకుంది. ఇటీవలే మణిపూర్లో 6 ప్రాంతాల్లో పునరుద్ధరించిన ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి, అంటే విత్డ్రా చేసుకోవాలని సాక్షాత్తు ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్ కేంద్రానికి లేఖ రాయటం ఎంత సంచలనం రేపుతోంది. ఇంతకీ ఏంటి ఈ ఏఎఫ్ఎస్పిఏ? అక్కడి ప్రజలు ఈ చట్టాన్ని ఎందుకు అంతలా వ్యతిరేకిస్తున్నారు? ఏఎఫ్ఎస్పిఏ చట్టం 1958లో అమల్లోకి వచ్చింది. సైనికులకు ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టం అన్నమాట. భారత్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మనకి ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు చాలా జరిగాయి. దేశ భద్రతను కాపాడడానికి పరిష్కార మార్గం అంటూ ఆ రోజు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా నాగాలాండ్లో వేర్పాటువాద ఉద్యమాలను నియంత్రించేందుకు, కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం సైనిక దళాలను పంపడం కోసమే ఈ చట్టం తెచ్చింది అన్న ప్రచారం కూడా ఉంది. అయితే 1958 నాటికి మణిపూర్ మినహా ఇప్పుడున్న ఈశాన్య రాష్ట్రాలు అస్సాంలో భాగంగా ఉండేవి. అంటే నాగాలాండ్ అవ్వచ్చు, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మేఘాలయ, త్రిపురలు ప్రత్యేక రాష్ట్రాలుగా లేవు. ఇవన్నీ కూడా అస్సాంలో భాగంగా ఉండేవి. ఆ తర్వాతి కాలంలో ఈ రాష్ట్రాలు విభజనకు గురయ్యాయి. ఇక రాష్ట్రాలు ముక్కలైన తర్వాత కూడా ఈ ఏఎఫ్ఎస్పిఏని ఈశాన్య రాష్ట్రాలు అన్నింటిలో కూడా వర్తింపేలా చేశారు. జమ్మూ కాశ్మీర్లో కూడా ఇదే తరహాలో చట్టం ఉంది, కానీ అది కొంచెం వేరుగా ఉంటుంది. ఏఎఫ్ఎస్పిఏ చట్టం ప్రకారం సైనికులు ఎలాంటి వారెంట్స్ కూడా లేకుండా అరెస్ట్ చేయొచ్చు, కాల్పులు కూడా జరపచ్చు, దే కెన్ ఫైర్. ఏదైనా ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా అంటే డిస్టర్బ్డ్ ఏరియాగా కూడా అనౌన్స్ చేయొచ్చు. అలా చేస్తే ఏఎఫ్ఎస్పిఏ అమల్లోకి వచ్చేస్తుంది. ప్రస్తుతం మణిపూర్లోని 6 ప్రాంతాలను, 6 ఏరియాస్, ఈ ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో ఏఎఫ్ఎస్పిఏ అమల్లోకి రావడంతో ఆర్మీకి పూర్తి అధికారాలు దక్కాయి. ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు సైనికులపై అసలు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, అంటే వాళ్ళు తప్పు చేసినా వాళ్ళపై చర్చలు ఉండవన్నమాట. ఒకవేళ చర్యలు తీసుకోవాలి అంటే కనుక దానికి చాలా అడ్డంకులు వస్తాయి. బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా ఉపయోగం ఉండదు. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతే ఆ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే ఒక నిబంధన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2004లో మణిపూర్లో మనోరమ అనే 32 ఏళ్ల మహిళను అస్సాం రైఫిల్స్ సైనికులు ఆమె నివాసం నుంచి ఇంటించి లాక్కెళ్లారు. వేర్పాటువాద సంస్థలతో ఆమెకు లింకులు ఉన్నాయి అనే అనుమానంతో తీసుకెళ్తున్నామని మనోరమ కుటుంబ సభ్యులకు చెప్పారు. తర్వాతి రోజు ఆమె మృతదేహం, డెడ్ బాడీ ఓ గ్రామం సమీపంలో కనిపించింది. ఆమెపై అత్యాచారం జరిగినట్టు, 16 చోట్ల తీవ్రమైన గాయాలున్నట్టు స్థానికులు గుర్తించారు. ఆమె శరీరంలో 8 తోటాలు దిగున్నాయి. మనోరమ పారిపోతుంటే ఎన్కౌంటర్ చేసామని సైనికులు చెప్పారు. అరెస్ట్ చేసినప్పుడు మనోరమ మణిపురి స్త్రీలు సాధారణంగా ధరించే లుంగి లాంటి వస్త్రం ధరించింది, రబ్బర్ చెప్పులు వేసుకున్నాం. అయితే తమ వద్ద నుంచి పొలాల వెంబడి పారిపోయే ప్రయత్నం చేసిందని, అందుకే ఆమెను ఎన్కౌంటర్ చేశామని చెప్పిన ఆర్మీ మాటలను కుటుంబ సభ్యులు నమ్మలేదు. దీనిపై పోలీస్ స్టేషన్ గడప తొక్కినా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే సంబంధిత అధికారులపై కేసు నమోదు చేసేందుకు కూడా ఆ రోజు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆవేదనకు గురైన మణిపూర్ మహిళలు రాజధాని ఇంఫాల్లోని అస్సాం రైఫిల్స్ కేంద్రం ఎదుట ఇండియన్ ఆర్మీ రేపర్స్ అనే బ్యానర్ పట్టుకుని నగ్న ప్రదర్శన చేశారు. ఇది అప్పట్లో పెను సంచలనం.
ఇక ఏఎఫ్ఎస్పిఏ చట్టంలో ఉపయోగించే పదాలకు సరైన డెఫినిషన్స్ కూడా లేవు అన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు కల్లోలిత ప్రాంతాలుగా ఓ ఏరియాను ఎందుకు ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి అనేది ఈ చట్టంలో లేదు. దీంతో కేంద్రం ఇష్టారీతిన ఈ చట్టాన్ని కొన్ని ప్రాంతాల్లో అమలు చేసింది అన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి. అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో 30 ఏళ్లకు పైగా ఏఎఫ్ఎస్పిఏ చట్టం అమల్లో ఉండటాన్ని అక్కడ స్థానికులు చాలాసార్లు క్వశ్చన్ చేశారు. ఇక ఏదైనా భవనంలో మిలిటెంట్స్ దాక్కున్నారని ఆర్మీ భావిస్తే ఆ భవనాన్ని నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేయొచ్చు. దే కెన్ జస్ట్ డిమాలిష్ దట్, దే కెన్ జస్ట్ బాంబ్ ఇట్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు జరిగే ఏ చర్య అయినా అది చట్టబద్ధమే అవుతుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఈ చట్టంలోని సెక్షన్ 5 అనేక సార్లు విమర్శల పాలైంది. సాధారణంగా అరెస్ట్ చేసిన వ్యక్తులను పోలీసులకు అప్పగించాలి. అయితే సోల్జర్స్, సైనికులు ఇలా చేయని సందర్భాలు చాలానే ఉన్నాయి. న్యాయపరమైన ప్రక్రియను ఆలస్యం చేయడానికి సెక్షన్ కారణం అవుతుంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. సెక్షన్ 4 కూడా వివాదాస్పదమే. ఈ చట్టం ప్రకారం అనుమానం వచ్చిన వారిపై బుల్లెట్లు ప్రయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2000 సంవత్సరంలో మణిపూర్లోని మాలోమ్ గ్రామంలో 10 మందిని సైనికులు కాల్చి చంపేశారు. అంతకుముందు ఆ గ్రామం సమీపంలో మిలిటెంట్స్ సైనికులపై గ్రెనేడ్ దాడి చేశారు. దీంతో సైనికులు ఆ గ్రామంలో అనుమానం ఉన్నవారిని కాల్చారు. ఇలా చనిపోయిన వాళ్లలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుడితో పాటు 18 ఏళ్ల విద్యార్థి కూడా ఉన్నాడు. తర్వాత ఎంక్వైరీ చేస్తే బుల్లెట్ గాయాలకు చనిపోయిన వారిలో ఎవ్వరికీ కూడా ఆ గ్రెనేడ్ దాడి ఘటనలో సంబంధం లేదని తెలియదు. ఇలాంటి ఘటనలను దశాబ్దాలుగా చూస్తోంది మణిపూర్. అటు నాగాలాండ్లో కూడా కొన్నాళ్ళు ఇలాంటి ఘటనలే జరిగాయి. దీంతో అనేక ప్రజా ఉద్యమాలు ఈ చట్టం కారణంగా మొదలయ్యాయి. అనేక ఉద్యమాల కారణంగా మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని పూర్తిగా నిర్మూలించారు. డిబాలిష్ ఇట్. మిగిలిన రాష్ట్రాల్లో కూడా పూర్తిగా నిర్మూలించాలి అన్న డిమాండ్ కూడా ఉంది. ఇక్కడ మణిపూర్లో కుకీ, మెయితీ వర్గాల ఘర్షణలతో పాటు నవంబర్ 12న 10 మంది కుకీలను సైనికులు కాల్చి చంపిన తర్వాత ఉద్రిక్తతలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో 6 ప్రాంతాల్లో మరోసారి అగైన్ ఈ చట్టాన్ని అమలు చేసింది కేంద్రం. అయితే ఈ చట్ట పునరుద్ధరణను ప్రజలు నిరసిస్తూ రోడ్లపైకి ఎక్కారు. సీఎం ఆఫీస్ ముట్టడికే ప్రయత్నించారు. దీంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం బిరేన్ సింగ్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ను రద్దు చేయకపోతే ఈశాన్య రాష్ట్రాలు ఇలాగే రగులుతూ ఉండే ప్రమాదం ఉంది. అసలు ఈ చట్టం గురించి మీరేమనుకుంటున్నారు? ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.